టైం కాదు క్వశ్చన్. ఇక్కడ మన ఏరియాలో బీజేపీ వచ్చింది ఏంటి అనేసి రావాలి, అన్నీ రావాలి. నువ్వు అనుకున్నావా బీజేపీ వస్తుంది, ఈటెల రాజేందర్ గెలుస్తుంది అనుకున్నావా? మొన్న ఎక్కడో మేడారంలో అనుకుంటా, మేడారంలో అంటున్నారు మేడం మీ ఏరియాలో బీజేపీ వస్తుంది అనుకుంటా, మేడారం పీపుల్ అంటున్నారు ఈటెల రాజేందర్ గెలుస్తాడేమో అంటున్నారు. ఏమన్నా లేదు కాంగ్రెస్లో సునీత మహేందర్ రెడ్డి గారు మంచి పవర్ఫుల్ పర్సన్, షీ విల్ విన్ అంటే. లేదు మేడం మాకు రిపోర్ట్ వచ్చింది, కాన్ఫిడెన్షియల్గా మేనేజ్ చేశారు బీజేపీ. ఏంది ఈవీఎం మెషిన్స్ వాళ్ళవే కదా, ఇప్పుడు వడ్డించేవాడు మనోడు అనుకో, ఆడపోతాయి మన లడ్లు మనకే వస్తాయి. మన లడ్లు మనకి ఎట్లా ఇది వస్తాయి, వేరే వాళ్ళ లడ్లు కూడా పక్క వాళ్ళ లడ్లు కూడా మనకే మరి కాదా. వడ్డించేవాడు మనోడైతే ఏంటి ఏం తక్కువ అండి, బీజేపీ వాడు అక్కడ సెంట్రల్లో ఉండి ఈవీఎం మిషన్స్ నొక్కాడు. ఆ బజార్లోంచి పరిటాల సునీత గెలిచింది వ్యభిచారిని. మళ్ళా దానికి ఓ ముసుగు దొంగకి ముసుగు మళ్ళా అది ముసుగేసుకున్న కాడ నుంచి మంచి ఆడవాళ్ళు ఎవరైతే రియల్గా గుడ్ క్యారెక్టర్ ఉంటారో వాళ్ళు ముసుగు తీసేశారు, అది మామూలుగా ఉంటారు. దమ్ముండా అందరూ దాని ముఖం మీద కాండ్రించి ఉమ్మేసిన సిగ్గులేదు దానికి. ఆ పరిటాల సునీతని ఈవీఎం మెషిన్స్ మేనేజ్ చేశారు పైనుంచి బీజేపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ ఉంది కదా, అందుకని కూటమి గెలిచింది. కూటమి గెలవడం ఏంటి ఎప్పుడైనా విన్నావా? కూటమి అంటే కుక్కలు నింపిన విస్తరలు అందరూ, మట్టి కొట్టుకుపోయిన మొండలందరూ, వ్యభిచారం చేసుకునే రండ్లందరూ, దొంగతనాలు చేసుకునే దొంగలందరూ, ముష్టెత్తుకునే బిచ్చిపోళ్ళందరూ ఒకటే అయిపోవడం. అదే కదా సురేఖ అండ్ వ్యభిచారం చేసుకునే చిరంజీవి పెళ్ళం భోగమ్ముండ, అది వ్యభిచారండి. చిరంజీవి వైఫ్ ప్రాస్టిట్యూట్, వ్యభిచారండి. అయితే ఆ ఈట్ మై షిట్ లాంగ్వేజ్ పోదు. నువ్వు చూడు, పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ బూడిదైపోతుంది. ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలయ్య ఫ్యామిలీస్ కూడా మట్టి అయిపోతుంది. బీజేపీ అయితే సమూలంగా నాశనం అయిపోతుంది ఈసారి. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి కన్నీరు ఊరికే పోదు, నా శాపాలు నా బాధ కూడా ఉసురు కూడా ఊరికే పోదు చెప్తున్నాను. మొత్తం కాంగ్రెస్ వస్తుంది, ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంది. చాలా విదిన్ ఫ్యూ డేస్. కర్ణాటకలో ఒకసారి ఇలాగే కూటమి గెలిచింది. కూటమి గెలిస్తే 15 రోజుల్లో కూటమి డిజాల్వ్ అయిపోయి బీజేపీ రూలింగ్కి వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, చట్టం ఒకలాగా మాట్లాడితే న్యాయం ఒకలాగా మాట్లాడుతుంది. చట్టం ఏమంటుంది, నువ్వు ఏదైనా ప్రామిసరీ నోట్ సైన్ చేస్తే అది 3 నెలల్లో 3 ఏళ్ళలో ఉంటుంది అంతే. కానీ న్యాయం అలా కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కోర్టుకు వెళ్ళి నువ్వు కొట్లాడచ్చు. కానీ చట్టం అట్లా ఒప్పుకోదు. పోలీస్ స్టేషన్స్ వేరు, కోర్టు వేరు. పోలీస్ స్టేషన్లో 3 ఏళ్ల కన్నా ఎక్కువ చెల్లదంటది, కానీ న్యాయస్థానం అట్లా కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక 10 రూపాయలు తీసుకొని 10,000, 10 లక్షలు, 10 కోట్లు ఎంతో తీసుకొని నోటు పత్రం రాసిచ్చావు, నేను ఒక 3 నెలల్లో ఇస్తాను అంటావు. ఇయ్యనప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 సంవత్సరాల లోపలే చెప్తే చెల్లుతుంది, ఎఫ్ఐఆర్ వేస్తుంది. లేకపోతే అరే టైం అయిపోయిందమ్మా, టైం ఈజ్ అప్ అంటారు. అదే కోర్టులో అట్లా అనరు, ఎప్పుడైనా ఇవ్వచ్చు కోర్టు. అట్లా చట్టం ఒకలాగా చెప్తుంది, న్యాయం ఒకలాగా చెప్తుంది. అంటే అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అలాగే అవుతుంది. అక్కడ కర్ణాటకలో కూడా ఒకసారి ఇట్లా కూటమి గెలిచి సీఎంలు అయిపోతే, మన కుమారస్వామి గౌడ గారే సీఎం అయినప్పుడు డిజాల్వ్ అయ్యి బీజేపీ యడియూరప్ప సీఎం అయ్యారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మళ్ళా సీఎం అవుతాడు, కూటమి ఓడిపోతుంది. అట్లా ఊరికే ఉలుకులికి పడుతున్నారు ఈ వ్యభిచారం చేసుకునే సురేఖ ఫ్యామిలీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ భోగమోళ్ళు కదా. వాట్ దే ఇట్ ఈస్ షిట్ ఓన్లీ, సో దే టాక్ లైక్ దట్. ఏం బాగుపడరు ఇలా అయితే అమ్మా. న్యాయం, ధర్మం, మానవత్వం ఉండాలి మనుషులన్నాక. పాపం జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు, ఎంత డబ్బు, అమ్మ ఒడి అని, స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని
అదే స్కూల్ మనం బయట చదివితే నెలకి 1,00,000 రూపాయలు అవుతుంది. నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే స్కూలు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా చదివించాడు. అందరు జగన్మామ అన్నారు. అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలు అందరూ డబ్బులు బాగా తీసుకొని వాళ్ళు బాగుపడతారా అండి? ఓటేయకపోతే సర్వనాశనం అవుతారు అందరూ. ఆంధ్రప్రదేశ్ తుడిచిపెట్టుకుపోద్ది, బూడిదైపోద్ది ఇహపరాలు. జగన్మోహన్ రెడ్డి కన్నీళ్ళు, శాపము, ఉసురు ఊరికే పోతుంది నిజంగా. ఆ పరిటాల సునీత దాని ఫ్యామిలీ అంతం అయిపోద్ది బజారు ముందు. అందరూ ప్రపంచం అంతా కాండ్రించి ఉమ్మేశారు దాని మీద. కొంత ముసుగేసుకుంటుంది. అది ముసుగేసుకుంటున్నప్పటి నుంచి క్యారెక్టర్ మంచిది, కాస్త మంచి క్యారెక్టర్, డిసిప్లిన్, క్రమశిక్షణ, ఎథిక్స్, మారల్స్ ఉన్న వాళ్ళు అందరూ ముసుగు తీసేశారు. రోజు వ్యభిచారం చేసుకొని బతికేవాళ్ళు ముసుగేసుకుంటారు. దాని కోడలేమో ఎలాంటి బజారుదంటే అసలు దాని కోడలు వాళ్ళ అమ్మ నాన్న పూలు పళ్ళప్పుడు దానికి లంగావణి వేసి ఎంగేజ్మెంట్ అప్పుడు, నిశ్చితార్థం అప్పుడు వాళ్ళు దండలు వేసుకున్నారు. ఎవరైనా కళ్యాణ మండపం సినిమాలో కన్నెరికం వాళ్ళలాగా దండలు వేసుకుంటారా అమ్మ నాన్నలు కూతురికి పెళ్లి చేస్తూ? వాళ్ళు దండలు వేసుకున్నారు. తల్లిదండ్రులు దండలు వేసుకొని కూతురికి పెళ్లి చేశారు. ఏ లంబాడి లంజలో విచారణ. వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నాశనం అయిపోయిదవుతారు. చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి లక్షలు, కోట్లు, మిలియన్స్ ఖర్చు పెడితే ఆంధ్ర ప్రజల మీద కడుపుకు అన్నం కూడా తినకుండా, రెస్ట్ కూడా తీసుకోకుండా, కంటికి కురుకు లేకుండా, కంటికి దెబ్బ తగిలితే ఆ ముండ అంటుంది వ్యభిచారం చేసుకునే ఆ పరిటాల సునీత అంటుంది ఆయన ఉత్తుత్తిగా నొక్కాడంట బటన్. ఉత్తుత్తిగా నొక్కుతాడా అంటే బటన్ జగన్మోహన్ రెడ్డి? అందరూ ఉత్తుత్తిగా ఓటేశారట. ఆ ముండ ఉత్తుత్తిగా వ్యభిచారం చేసుకునే ముండ ముగుళ్ళి చంపిందిగా డబ్బులు ఇచ్చి అందరికీ బాగా జరుగుతుంది. ఉత్తుత్తి ఎమ్మెల్యే ఏమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అన్ని మాటలు అంటారా అండి? ఇంకో బజార్ ఎవరో తలకి బట్ట కట్టుకొని, మొలకి కట్టుకోవాల్సిన బట్ట తలకి కట్టుకొని ముండ అది ఏమో ఎగురుతుంది. కొడాలి నాని ఓడిపోయాడంట, మన వంశీ ఓడిపోయాడంట, రోజా ఓడిపోయిందంట. వీళ్ళందరినీ తిడుతూ ఉన్నమాట అంటే మీకు అంత బాధగా ఉందా? సైకో జగన్ అనొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారిని సిట్టింగ్ సీఎంని పట్టుకొని నోటికి వచ్చినట్టు సైకో అని, ఇంకేదో బాస్టర్డ్ అని, ఇంకేదో అన్నారు చిత్తకారత కుక్కలు అందరూ కలిసి. మరి మీరు అనొచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు సైకో అనొచ్చా? సిట్టింగ్ సీఎంని పట్టుకొని ఎన్నెన్నో అన్నారు. పాపం ఆయన అన్నీ పడ్డాడు. అన్నీ పడి యాక్షన్ తీసుకునే ప్లేస్లో ఉండి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అన్నీ పడుతూ రక్తం చంపుకున్నాడు ప్రజల కోసం. ఎందుకు గొడవలు అవుతాయి, బాంబులు వేస్తారు, వాళ్ళు 2 బాంబులు వేస్తారు, వీళ్ళకి ఉంటాయి. ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా RDX ఉంటుంది ఆ ఏరియాలో. అంటే అక్కడ ప్రజలకి ఎట్లా అంటే జొన్నలు, మన ఇవి ఇలాగా కూరగాయలలాగా, ఉల్లిగడ్డలు, టమాటాలలాగా ఇంట్లో RDX ఉంటుంది. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోయి గొడవలు చేసుకుంటారని ఆయన రక్తం చంపుకున్నాడు. అన్ని మాటలు అన్నారు, సైకో అన్నారు సార్ని. మీరు అనొచ్చా? అందుకని కొడాలి నాని గారు మీరు సార్ని సైకో అన్నారేంటి అనేసి కొడాలి నాని కొంచెం కాస్త వాళ్ళ నాన్న జగన్మోహన్ రావుకి 30-40 లారీలు ఉన్నాయి. అవన్నీ ఈయన చూసుకునేవాడు, చదువురాలే. బాగా పాన్ తింటూ లారీ డ్రైవర్స్ని మేనేజ్ చేయాలంటే కొంచెం వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి. అందుకని ఆ భాష మాట్లాడతాడు. ఆ కొడాలి నాని గారిని పట్టుకొని బాగైంది గుట్కా నాని. ఎవడండి గుట్కా నాని? వాళ్ళు పెద్ద కమ్మోళ్ళు, విజయవాడలో గుడివాడలో పెద్ద కమ్మోళ్ళు వాళ్ళు, మా చుట్టాలు చౌదరీలు. వాళ్ళని పట్టుకొని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఆయన ఓడిపోయాడంటే డ్యాన్స్ వస్తున్నారు, తలకు బట్ట కట్టుకోను బజార్ ముండ్లు అందరూ. ఎందుకండి అసలు వీళ్ళంతా? చాలా బాధ వేసింది నాకు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నిన్న కాళీ మందిర్కి వెళ్ళాం. మెహదీపట్నం దాటి వెళ్తే మిలిటరీ ఏరియాలో పాతది కాళీ మందిర్ ఉంది, కాళికాదేవి మందిర్. పెద్ద ఉగ్ర కాళికాదేవి మంచిగా ఉంటుంది అని ఉంటుంది. ఆ కాళికాదేవి మందిర్కి వెళ్ళి బాగా మొక్కి, అమ్మ నీకు అంత మర్యాదలు చేస్తా, తల మీద బోనం పెట్టుకొని గుడికి రౌండ్గా తిరగాలి, ప్రదక్షిణం చేయాలి. తల మీద బెల్లం కలిపిన నీళ్లు, పానకం బిందె, ఒక బిందెలో పానకం పోయాలి, బెల్లం కలిపిన నీళ్లు. పానకం బిందె నెత్తి మీద పెట్టుకొని అది మనం రౌండ్గా గుడికి ప్రదక్షిణ చేయాలి, పానకం బిందె నెత్తి మీద పెట్టుకొని. మళ్ళీ జగన్ సార్ సీఎం అవ్వాలమ్మా,
ఇక నావి కూడా 1 కోటి రూపాయల పైన డబ్బులు ఇదైంది. ఈవీఎం మిషన్స్ ఇదిలాగా హైజాక్ చేసినట్టు, ఈవీఎం మిషన్స్ ఇది చేసినట్టుగా, ట్యాంపరింగ్ చేసినట్టుగా నాది సైబర్ క్రైమ్స్ అయ్యి నా అకౌంట్ ఎస్బీఐ అకౌంట్లో నుంచి 1 కోటి రూపాయలు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో అలాగే మళ్ళీ రావాలమ్మా తల్లి అని మొక్కాను. యథాస్థానం తదాకురు, అంత మంచిగా జరుగుతుందని అమ్మవారు కూడా శకునాలు ఇచ్చారు. అండ్ ఎవరు చేశారు అంటే శ్రావణి అనే బజారు ముండా ఒళ్ళమ్ముకునేటువంటి శ్రావణి, అండ్ ఈ వ్యభిచారం చేసుకునేటువంటి భువనేశ్వరి, పురంధరేశ్వరి, ఈ ప్రాస్టిట్యూట్ బ్రాహ్మణి, పెంటలంజ వీళ్ళే చేశారు అని అంచనా వేస్తే వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. సో వాళ్ళందరి శవాలు వెళ్ళి వాళ్ళు గొడ్రాళ్ళై విధవరాళ్ళు అవుతారు. శ్రావణి, అరుముగం, సూర్య శవాలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా బూడిదైపోతారు. మా డబ్బులు, మా ఆస్తులు, మా లక్షలు, కోట్లు, మిలియన్స్ అన్నీ మాకు వచ్చేస్తాయి. యథాస్థానం తదాకురు. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అవుతాడు మళ్ళీ, ఇంకా బాగా, ఈసారి ఇంకా బాగా అవుతాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బూడిదవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. కానీ అది బూడిదయ్యేది మళ్ళీ ఎలా లేచి నుంచి ఉంటుందంటే ఇంకా 10 పవర్తో, ఇంకా 20 శక్తితో. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా అదే పెట్టారు. వీళ్ళ పరకాయ ప్రవేశాలు, వీళ్ళ ట్రిక్కులు, టక్కుటమారి విద్యలు, ఈవీఎం హైజాకింగు, హ్యాకింగు అంతా చేశారు. ఆ తిరుమల తిరుపతి దేవుడినే కింద పడేసి తొక్కారు. వాడు బాగుపడ్డు, పవన్ కళ్యాణ్ అండ్ వాడి టీం నాశనం అయిపోద్ది. అదే నేను మొక్కాను, అమ్మా మా డబ్బులన్నీ మాకు రావాలి, మా అన్ని ఆస్తులు మాకు వచ్చేయాలి, మా కూతురు కూడా మంచిగా సంతోషంగా ఉండాలి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి. ఇలా తల మీద పానకం బిందె పెట్టుకొని, తల మీద బోనం అంటారు కదా, బెల్లం పానకం తల మీద పెట్టుకొని, బిందె మనం ఒక చిన్న బిందెలో బెల్లం పానకం పెట్టుకొని తల మీద పెట్టుకొని రౌండ్గా మనం చక్కగా రౌండ్గా అమ్మవారి గుడికి, గర్భగుడికి రౌండ్గా ప్రదక్షిణం చేసుకోవాలి. చేసుకొని ఆ బెల్లం నీళ్ళు అక్కడే మెట్ల మీద, అమ్మవారి మెట్ల మీద, అమ్మవారి గుడి మెట్ల మీద అట్లా పోసేసి కొంచెం అందరం కూడా మనందరం వెళ్దాం, నువ్వు కూడా రా, అందరు రండి. ఆ బెల్లం నీళ్ళు పానకంలాగా చిన్న గ్లాసులో పోసుకొని అందరం ప్రసాదంలాగా తాగొచ్చు. అండ్ అమ్మవారి గుడి దగ్గర మెట్ల దగ్గర కూడా కొంచెం పోయొచ్చు. చెట్లు ఉంటాయి కదా, రావి చెట్టు, వేప చెట్టు, వాటికి పోయొచ్చు. కొంచెం గ్లాసులో పెట్టి అక్కడ తులసి చెట్టు దగ్గర పెట్టచ్చు. అండ్ అందరూ కూడా ఆ యొక్క బెల్లం నీళ్ళు పానకంలాగా అందరూ ప్రసాదంలాగా తీసుకోవచ్చు. మనం ఇంటికి వచ్చి మన ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు ప్రసాదంలాగా, చాలా మంచిది. అదే నేను ముఖ్యం చేస్తానన్నా, అమ్మవారు కూడా పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. వెళ్దాం, నేను మీకు వెళ్ళేటప్పుడు ఇన్ఫామ్ చేస్తా, అందరం వెళ్దాం. ఇంకా ఏంటి, టీ తాగుతావు? ఎందుకు మానేసావా? చెప్పు, 2 సింగిల్ టీ చెప్పు.